మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదని తాండూరు ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన వసతి గృహ విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి వసతి గృహాన్ని సందర్శించారు. ఇక హాస్టల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. మిగతా విద్యార్థులతో కలిసి జరిగిన సంఘటనపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇక అస్వస్థకు గురైన విద్యార్థులందరికీ ప్రత్యేక వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఇక 3 రోజులుగా స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. హాస్టల్లో జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు. దీనిని ప్రతిపక్షాలు రాజకీయ స్వలాభం కోసం రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితిలో మంచి సలహాలు సూచనలు అందించాలని కానీ రాజకీయం చేయడం పద్ధతి కాదని మండిపడ్డారు. జరిగింది దాంట్లో సమగ్ర విచారణ కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా చేయించడం జరిగింది. ఆ 3 days నుంచి కూడా కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్చేస్ చేసుకుంటే ఎవరు కూడా ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పటికి వైద్యం ఏ విధంగా అవుతుందో డాక్టర్స్ సంప్రదించుకుంటూ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఈ రోజు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక జబ్బు వచ్చినప్పుడు ఒకటి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ ఏదే జరిగినప్పుడు ఒక 2-3 days ఉండడం అయితే వాస్తవం. అది దాంట్లో రికవరీ కావడం ఈ రోజుకు ఆల్మోస్ట్ చాలా అందరు కూడా ఇప్పుడు ఎవరైతే 6-7 మెంబర్స్ అయితే ఉన్నారో అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. కొద్దిగా మేము బాబు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే కానీ సాయంత్రం కొంతమంది ఏమో మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడే కానీ కొద్ది వామిటింగ్స్ వస్తున్నాయి అంటున్నారు. అంటే ఏదైనా తగ్గిన ఒకసారి స్టార్ట్ అయినా ఒకేసారి ఒక టాబ్లెట్ కు తగ్గదు. 3-4 days టైం పడుతుంది. మేజర్ డాక్టర్ సాబ్ ను వాళ్ళని అడగడం ఏంటంటే వాళ్ళని అడిగిన తర్వాత కూడా కొద్దిగా గ్యాస్ ఎక్కువ ఫామ్ కావడంలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నది. కానీ ఆ 3 days కింద జరిగింది మాత్రం మనం కూడా దానికి ఒప్పుకోవాల్సిందే. కొద్ది ఫుడ్ ఇన్ఫెక్షన్ రావడం, ఫుడ్లోనే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి కుకింగ్ లో కానీ వాళ్ళు కొద్ది ఇబ్బంది పడి వారి ద్వారా జరగడం జరిగింది. వారిని కూడా కలెక్టర్ గారు నడితే ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కొత్త వాళ్ళని కుకింగ్ కూడా మొత్తం కూడా కొత్త మేనేజ్మెంట్ అప్లై చేయడం జరిగింది. వార్డెన్ కూడా కొత్త వారిని నియమించడం జరిగింది. ఇటువంటివి మళ్ళీ కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా ఇలాంటి ఆస్కారం లేకుండా ఎక్కడ తావు ఇవ్వకుండా గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, మేమందరం ప్రజాప్రతినిధులు కానివ్వండి, డాక్టర్స్ గారు కానివ్వండి, అందరూ కూడా ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇచ్చుకుంటా మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా చేస్తాం. దయచేసి నేను ప్రతిపక్షాలు కూడా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను.